కేసీఆర్ కుటుంబంలో 3 పదవులున్నట్లు తన కుటుంబంలోనూ 3 పదవులు ఉండాలన్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి. రాబోయే లోక్సభ ఎన్నికల్లో తన కుమారుడు భద్రారెడ్డి మల్కాజ్గిరి ఎంపీగా పోటీ చేస్తారని చెప్పారు. జగ్గారెడ్డి ఎంపీ టికెట్ కోసమే సీఎం రేవంత్ రెడ్డిని పొగుడుతున్నాడన్నారు మల్లారెడ్డి. తనకు గోవాలో హోటల్ ఉందని, రాజకీయాల నుంచి తప్పుకుంటే గోవా వెళ్లి ఎంజాయ్ చేస్తానన్నారు మల్లారెడ్డి. మరింత సమాచారం తెలుసుకుందాం. శివారెడ్డి మనతో లైవ్ లో జాయిన్ అవుతున్నారు. శివ, మల్లారెడ్డి చాలా ఇంట్రెస్టింగ్ కామెంట్స్, ఎస్పెషల్లీ కేసీఆర్ ఫ్యామిలీతో కంపేర్ చేస్తూ 3 పదవులు అని చెప్పి అన్నారు. ఏంటి ఓవరాల్ గా ఏం మాట్లాడారు? అవును సౌజన్య, మల్లారెడ్డి ఈ అసెంబ్లీ లాబీలో ఇచ్చిన కామెంట్స్ ఇవి. జర్నలిస్ట్ని కలిసిన ప్రతిసారి ఇట్లాంటి కామెంట్ చేస్తూ వస్తున్నారు. ప్లస్ మల్కాజ్గిరి ఎంపీ టికెట్ ఫస్ట్ తనకు అడిగినారు, తర్వాత తన కొడుకు భద్రారెడ్డి కోసం ఆల్రెడీ కేసీఆర్ దగ్గర, కేటీఆర్ దగ్గర చెప్పుకున్నారు. దానికి సంబంధించిన గ్రౌండ్లో ప్రిపరేషన్ కూడా స్టార్ట్ చేసింది. భద్రారెడ్డి టికెట్ వస్తుంది, ఎంపీగా పోటీ చేయబోతున్నారని. అయితే ఇప్పటికీ ఆయన మేడ్చల్ ఎమ్మెల్యే ఉన్నారు, ప్లస్ ఆయన అల్లుడు రాజశేఖర రెడ్డి మల్కాజ్గిరి ఎమ్మెల్యేగా ఉన్నారు. ప్లస్ ఇది 3వ టికెట్ మల్కాజ్గిరి ఎంపీగా. తన ఇంట్లో 3 టికెట్లు అంటే కేసీఆర్ ఇంట్లో 3 టికెట్ల ముగ్గురికి పదవులున్న దాంతో పోల్చుకుంటున్నాడు. కేసీఆర్కు పదవి ఉంది, తర్వాత కేటీఆర్కు పదవి ఉంది, హరీష్ రావుకు పదవి ఉంది. ఇక ఎమ్మెల్సీ కవితను అయితే కలపలేదు, కానీ వాళ్ళ ఇంట్లో ముగ్గురికి ఉన్నాయి కాబట్టి మా ఇంట్లో కూడా ముగ్గురికి ఉండాలని అనుకుంటున్నాం. అందుకే భద్రారెడ్డికి టికెట్ అడుగుతున్నాము. కేసీఆర్ కనుక అవకాశం ఇస్తే తాము రెడీగా ఉన్నామన్న సంకేతాలు పంపించారు. ఇప్పటికే మల్కాజ్గిరిలో చాలామంది కాంపిటీషన్స్ ఉన్నా మల్లారెడ్డి వాళ్ళ ఫ్యామిలీకే ఇవ్వాలని ఆల్రెడీ బీఆర్ఎస్లో కూడా చర్చ ఉంది. ఫైనాన్షియల్గా ఇబ్బంది ఉండదు భద్రారెడ్డికి ఇస్తే అనే చర్చ బీఆర్ఎస్లో ఉంది. దానికి సంబంధించి ఆయన ఆ విషయాలు మాట్లాడండి. ప్లస్ జగ్గారెడ్డి మీద మాట్లాడండి. జగ్గారెడ్డి నిన్నమొన్న మల్లారెడ్డి మీద కామెంట్ చేసినారు జగ్గారెడ్డి, కాబట్టి దానికి కౌంటర్ ఇచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా అంటే మల్లారెడ్డి కూడా అవసరమైతే కాంగ్రెస్కి వస్తాడని జగ్గారెడ్డి ఇచ్చిన కామెంట్. దాని కౌంటర్గా జగ్గారెడ్డి పైన మాట్లాడినరు. జగ్గారెడ్డి ఫోకస్ కానికే తన మీద మాట్లాడుతున్నారని చెప్పిండ్రు. సేమ్ ఎంపీ టికెట్ కోసం రేవంత్ రెడ్డిని పొగుడుతున్నారని కూడా మల్లారెడ్డి అన్నారు. ఇక ఆయన పేరు మల్లారెడ్డి పేరు ఎత్తే ఎందుకంటే తను ఫోకస్ కానికే ప్లస్ తను పట్టించుకోవాలని మల్లారెడ్డి పేరు చెప్తే ఆయన కూడా ఫేమస్ కావాలని జగ్గారెడ్డి అట్లా చెప్తున్నారని ఆయన అన్నారు. ఇక రాజకీయాల మీద ఒకవేళ టికెట్ రాకపోతే, ఎంపీ టికెట్ రాకపోతే తను కొన్ని రోజులకి వెళ్ళి కొన్ని కామెంట్ చేస్తున్నారు. అసలు మంత్రి పదవి లేకుండా ఎమ్మెల్యేగా ఉండాలంటే చాలా ఇబ్బందికరంగా ఉంది. అసలు ఎమ్మెల్యేగా ఉన్నా ఒకటే, లేకున్నా ఒకటే. గోవా పోయి బిజినెస్ చేసుకుంటా నేను, ఇక్కడ రియల్ ఎస్టేట్ బిజినెస్ కూడా ఏం లేదు. గోవాలో మొన్న రీసెంట్గా గోవా పోయి కొంతమంది కార్పొరేటర్లను, కొంతమంది కౌన్సిలర్లను తీసుకొని గోవా పోయినరు. ఆ గోవాలో దాదాపు 4-5 రోజులు ఉండి ఆ వీడియోస్ అన్నీ కూడా ఫుల్ వైరల్ అయినాయి. ఆయన స్విమ్మింగ్ పూల్లో ఉండడం కానీ ఇట్లాంటివన్నీ కూడా. కాబట్టి అప్పుడు పోయినప్పుడు హోటల్ చూసి ఒక హోటల్ని బేరం ఆడి అడ్వాన్స్ కూడా ఇచ్చి వచ్చినట్ట వాళ్ళ అంచనాలు చెప్తున్నారు. హోటల్లో అక్కడ హోటల్ బిజినెస్ స్టార్ట్ చేస్తున్నారంట. ప్లస్ ఒక యూనివర్సిటీ అక్కడ నెలకొల్పాలంట. తర్వాత కన్స్ట్రక్షన్ బిజినెస్ కూడా చేయబోతున్న గోవాలో అని చెప్పిన మొన్ననే. దాని కంటిన్యూస్గా ఒకవేళ ఇక్కడ రాజకీయాలు నుంచి తప్పుకుంటే గోవా పోయి మళ్ళీ ఎంజాయ్ చేస్తా, ఇక ఎంజాయ్మెంట్కి మించే ఉంటుంది జీవితంలో, ఒకేసారి కదా లైఫ్ ఉండేదని ఆయన చెప్తున్నారు. బట్ ఆయన మంత్రి పదవి లేకపోతే ఉండలేని సిచ్యువేషన్ ఉందని మాత్రం చాలాసార్లు చెప్తూ వస్తున్నారు. ఒకవేళ కాంగ్రెస్లో కూడా ఆల్రెడీ సంప్రదింపులు జరిపిన చర్చ కూడా ఉంది. సిటీలో ఆల్రెడీ కాంగ్రెస్ ఎవరికి మంత్రి పదవులు ఇవ్వలే కాబట్టి. కానీ మల్లారెడ్డిని చేసుకోవడానికి కాంగ్రెస్ వాళ్ళు రెడీగా లేరు, అసలు వాళ్ళు చర్చలకే రాలేదు. ఆ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఎవరు మల్లారెడ్డి ప్రచారం కూడా ఉంది. కానీ ఇంకా కొడుకు ఎంపీ టికెట్ అడుగుతున్నారు. ఎంపీ టికెట్ వస్తే ఉండొచ్చు అని. ఒకవేళ అసలు ఫస్ట్ అయితే ఆయనకే అడిగిండు, మల్లారెడ్డి పోటీ చేస్తా, నేనే పోటీ చేస్తా మల్కాజ్గిరి నుంచి అని ఆయన అడిగిండు. కానీ ఆల్రెడీ మేడ్చల్ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఒకవేళ ఇక్కడ ఎంపీగా గెలిస్తే మళ్ళీ మల్కాజ్గిరి బై ఎలక్షన్ పోవాల్సి వస్తుంది, గెలిచే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆయన కొడుకు అడుగుతున్నట్టుగా మల్లారెడ్డి చెప్తూ ఉన్నారు. యాక్చువల్గా అయితే ఆయన కోడలు చాలా యాక్టివ్ ఉంటుంది, కానీ కొడుకు భద్రారెడ్డి కోసం ఈ టికెట్ అడుగుతున్నట్టుగా మల్లారెడ్డి పార్టీ నేతలకు చెప్పిండ్రు. మల్లారెడ్డి గెలుపులో ఆయన కోడలు చాలా ప్రచారం చేసింది, కానీ ఆయన కొడుకు కోసం టికెట్ అడుగుతున్నారు. ఎనీవే ఆయన కొడుకు టికెట్ రాకపోతే నెక్స్ట్ సిచ్యువేషన్ ఎట్లా ఉంటుందన్న దానిపైన కూడా కొంత చెప్తూ ఉన్నాడు ఆయన బయటికి. ఒకవేళ ఎంపీ టికెట్ ఇవ్వకపోతే ఇక గోవా పోయి బిజినెస్ చేసుకుంటా, గోవా పోయి ఎంజాయ్ చేస్తా, ఇట్లాంటి కామెంట్స్ చేస్తున్నారంటే పెద్ద సీరియస్గా ఉండను, ఇక నేను ఏదో ఉన్నా అంటే ఉన్నా అన్నట్టుగానే ఉండాల్సి వస్తుంది. ఎంపీ టికెట్ ఇస్తే కష్టపడి ఎంపీ టికెట్ కోసం పోటీ చేస్తాను. ఓలా ఎంపీ గెలవకపోతే ఏంది ఆయన కొడుకు అంటే, అంతకుముందు ఆయన అల్లుడు పోటీ చేసిండు 2019లో. ఇప్పుడు మల్కాజ్గిరి ఎమ్మెల్యేగా గెలిచిన మర్రి రాజశేఖర రెడ్డి అప్పుడు ఎంపీగా పోటీ చేసిండ్రు. ఒకవేళ ఇప్పుడు ఆయన కొడుకు ఎంపీగా ఓడిపోతే మళ్ళీ నెక్స్ట్ టైం అవకాశం వస్తుంది, ఆ సీట్ అయినా కనీసం తన ఫ్యామిలీకి ఉంటుంది అన్న ఒక ఆశతో మల్లారెడ్డి ఆ టికెట్ అడుగుతున్నట్టుగా అనిపిస్తుంది. ఎనివే మల్లారెడ్డి అయితే ఆయన అసలు మీడియా ప్రతినిధులతో మాట్లాడుతున్నారంటే మిగతా ఎమ్మెల్యేలు లేదా పార్టీ ముఖ్య నేతలంతా వణికిపోతున్నారు. అసలు ఏం కామెంట్ చేస్తాడో, ఏం మాట్లాడతాడో, అవి ఎక్కడెక్కడ పోయి ఎక్కడ తగులుతావో, అవి అనవసరంగా పార్టీకి కొన్ని ఇబ్బందికరంగా మారుతాయా అన్న కోణంలో వాళ్ళంతా కొంత ఇబ్బందిగా అయితే చూస్తున్నారు. కానీ ఆయన
ఎవరికి ఇబ్బంది కాకుండా తనకి ఏం కావాలనో అది చెప్పుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు సౌజన్య. రైట్ శివ, థ్యాంక్ యూ.